హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతన అనిల్స్ ఆఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇవాళ నేను నాది ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకున్నా. నేనేమో మొత్తం క్లీనింగ్లో బిజీ ఉంటే నా చెల్లెలేమో టీవీలో బిజీ ఉన్నది. దానికి ఎక్కువ టీవీ చూడడం అంటే ఎక్కువ ఇష్టం. క్లీనింగ్ అయిపోయినాకట నేను ఫ్రెష్ అవుతా. కొంచెం నా ఫేస్కి నేను కొంచెం ప్యాంపర్ చేసుకుంటా. మళ్ళీ నేను ఈవినింగ్ కుకింగ్లో ఇవాళ శాండ్విచ్ చేయట్న మీల్ కూడా చూడండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు ఉల్లిగడ్డలు, 2 టమాటో, మిల్ల, గ్రీన్ చిల్లీ ఇవన్నీ తీసుకొని మాన్యువల్ చాపర్లో వేసి నేను మైన్లీ గ్రేట్ చేసుకుంటాను. మీ దగ్గర మాన్యువల్ చాపర్ లేకుంటే కూడా చాకుతోని ఎక్దమ్ ఇట్లా స్మాల్ అంటే మస్తు స్మాల్గా ఇట్లా మీ కటింగ్ కూడా చేసుకునొచ్చు. నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నా. చూడండి ఎంత మైన్లీ గ్రేట్ అయింది దీంట్లో. మళ్ళీ నేను కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చి అల్లిగడ్డలు బాయిల్ చేసుకున్నా. మళ్ళీ స్మాషర్తో స్మాష్ చేసుకున్నా. ఒక్కటి కూడా ఇట్లా జంక్ లేకుండా. కొంచెం అంత కల్లేమాకు తీసుకొని దానికి కూడా స్మాల్ కటింగ్ చేయాలా. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా. తర్వాత ఆవాలు, జీలకర్ర తడకా కోసం వేసుకోవాలా. మళ్ళీ అది మనము గ్రేట్ చేసుకున్నాం కదా, టమాటో, ఆనియన్, చిల్లీ ఇది గ్రేట్ చేసింది దాంట్లో వేసుకోవాలా. కొంచెం అంత కరివేపాకు మనం చాప్ చేసుకున్నాం కదా, అది కూడా వేయాలా. మంచిగా మిక్స్ చేసి ఓన్లీ 70% కుక్ చేయాలా. ఎందుకంటే అది మనము శాండ్విచ్ తినేటప్పుడు క్రంచీ మంచిగా తలుగుతుంది. 1 స్పూన్ అంటే కొంచెం సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలా. నేను కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది క్లిప్ ఇందులో యాడ్ చేయలేదు, మిస్ అయింది. మళ్ళీ మంచిగా మిక్స్ చేసి ఆలుగడ్డలు మనం స్మాష్ చేసుకున్నాం కదా, అది మంచిగా మిక్స్ చేసేయాలా. కర్రీలో మంచిగా ఆయిల్ సెపరేట్ అయిందాక కుక్ చేయాలా లో ఫ్లేమ్లో. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలా గార్నిషింగ్ కోసం.
మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని స్టఫింగ్ కోసం బౌల్లో ఆ కర్రీ వేసుకొని బ్రెడ్స్ తీసుకున్నా, అది బటర్ దానికి మెల్ట్ చేసి ఉంచిన నేను. చూడండి నేను ఎలా రింపుతున్న స్టఫ్. మీరు కూడా దీంట్లో గార్నిషింగ్ కోసం అంటే టేస్ట్ కోసం రింగ్ ఆనియన్ అండ్ రింగ్ టొమాటో కూడా పెట్టుకునవచ్చు. కానీ నాకు అట్లా ఆవిడి అని నేను పెట్టుకున్నా. అట్లా మీకు ఆవిడిస్తే వేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ హీట్ అయినాం కదా, దాంట్లో కొంచెం బటర్ పెట్టి లో ఫ్లేమ్లో కొంచెం బ్రౌనిష్ కలర్ అనియాల. చూడండి ఇలా చేయాలి నేను. ఇప్పుడు వేడిగా శాండ్విచ్ రెడీ అయింది. క్లీనింగ్ ప్రాసెస్. ఇవాళ నేను శాండ్విచ్ చేసిన కదా, మీ అందరికి చూపించిన కదా, మీరు కూడా ఒకసారి ప్లీజ్ ట్రై చేయండి. మళ్ళీ కమెంట్లో చెప్పండి నాకు టేస్ట్ ఎలా ఉన్నదనో. ఇప్పుడు నేను మా చెల్లెలతో మాట్లాడుకుంటా పడుకుంటా, సరేనా? బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. శాండ్విచ్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి, నాకు కమెంట్ కూడా చేయండి, సరేనా? బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్.